హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో క్లాసిఫికేషన్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్ గురించి నేను మీకు సింపుల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి బేసిక్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్ ఇంకా వాటిలో క్లాసిఫికేషన్స్ టైప్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మెయిన్ ఇందులో ఏంటంటే ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి అనేది నేను మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్. సో కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటంటే అవుట్పుట్ అనేది మనకి ఎలా కంట్రోల్ అవుతుందంటే బై చేంజింగ్ ఇన్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక స్విచ్ ఉంది, మనము ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటాము. సో లైట్ అనేది ఇప్పుడు మనం ఆన్ చేసినప్పుడు లైట్ ఆన్ అవుతుంది, ఆఫ్ చేసినప్పుడు ఆఫ్ అవుతుంది. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ బట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది కంట్రోల్ అవుతుంది. సో కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటంటే అదొక సిస్టమ్ అన్నమాట. అక్కడ మనం చేంజింగ్ ఇన్పుట్ చేంజ్ చేసేదాన్ని బట్టి మనకు అవుట్పుట్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ లో ఏంటంటే ఇది అనేది ఒక ఫిక్స్డ్ కమాండ్ మీద వర్క్ అవుతుంది అనమాట. అంటే యాక్చువల్ అవుట్పుట్ చెక్ చేయకుండా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాషింగ్ మిషనే ఉంది. ఇప్పుడు అది వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తే ఒక ఫిక్స్డ్ టైమింగ్ లో పెడతాం. అది ఎంత క్లీన్ అయిందో అదంతా ఏం చూసుకోదు, జస్ట్ ఆ టైం వరకు అది తిరుగుతూ ఉంది. అంటే మనం ఇన్పుట్ ఇస్తాం, బట్ అవుట్పుట్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది అదంతా చెక్ చేయదన్నమాట. సో సేమ్ అలాగే ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ లో ఏంటంటే ఒక ఫిక్స్డ్ కమాండ్ మీద వర్క్ అవుతుంది అనమాట. అంటే యాక్చువల్ అవుట్పుట్ గురించి అదేం పట్టించుకోదు. సో ఇది ఏంటంటే డిజైర్డ్ వాల్యూని యాక్చువల్ వాల్యూతో ఏం కంపేర్ చేయదన్నమాట. సో ఏం అడ్జస్ట్ చేయదు ఆటోమేటిక్ గా. సో క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ లో ఏంటంటే మనకు అంత ఫీడ్బ్యాక్ ఉంటుంది, అది అది వేరుంటుంది అనమాట. సో ఈ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్స్ లో కీ పాయింట్స్ ఏంటంటే ఇందులో ఎలాంటి ఫీడ్బ్యాక్ లూప్ అనేది ఉండదన్నమాట. అంటే సెన్సార్స్ కానీ ఏమి ఉండవు అవుట్పుట్ ని చెక్ చేయడానికి. ఇందులో ఏంటంటే ఇన్పుట్ ఇస్తాము, కంట్రోలర్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. ఇందులో ప్రీ డిటర్మైన్డ్ కంట్రోల్ యాక్షన్ ఉంటుంది. అంటే ఏంటంటే సెట్ ఇన్పుట్ ఏదైతే మనం ఇచ్చే ఇన్పుట్ ద్వారానే అది వర్క్ అవుతుంది. అంటే అవుట్పుట్ ఏముంటుంది ఏంటి అనేది అదేం పట్టించుకోదన్నమాట. సో డిజైన్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. పార్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి, మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంటుంది, ఇంకా కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో స్టూడెంట్స్ మెయిన్ ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ఏంటంటే సేమ్ అదే అనమాట. యాక్చువల్ కి డిజైర్డ్ వాల్యూస్ కి కంపారిజన్ అనేది ఏమి ఉండదు అనమాట. ఇందులో ఎలాంటి సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండదు, ఎలాంటి కరెక్షన్ అనేది ఏమి ఉండదు. ఏంటంటే ప్రతి ఒక్కటి ఏంటంటే ఒక ఫిక్స్డ్ ఆపరేషన్ లో అది ఇస్తుంది అనమాట. సో ఏమన్నా ఎక్స్టర్నల్ చేంజెస్ ఉంటాయి కదా, అవి అవుట్పుట్ ని ఏం ఎఫెక్ట్ చేయవన్నమాట. సో స్టూడెంట్స్ ఇందాక నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, ఇంకా డీటెయిల్ గా చూద్దాం. సో ఎలక్ట్రిక్ రూమ్ లైట్ సేమ్ అదే. ఇప్పుడు మనం ఏంటంటే లైట్ ని ఆన్ చేస్తాము. సో ఏంటంటే ఇప్పుడు స్విచ్ టర్న్ ఆన్ అవుతుంది, బట్ ఏంటంటే అది బ్రైట్నెస్ మీద ఏం చెక్ చేయదు కదా. సేమ్ అలాగే నెక్స్ట్ వాషింగ్ మిషన్, అది ఒక సెట్ టైం వరకు రన్ అవుతుంది, కానీ వాటర్ లెవెల్ ఎంత ఉంది, ఎంత క్లీన్ అయ్యా అవేం చూసుకోవు కదా. సేమ్ అలాగే ట్రాఫిక్ లైట్, అదేంటంటే ఒక ఫిక్స్డ్ టైమింగ్ లో వర్క్ అవుతుంది. ట్రాఫిక్ ఎంత ఉంది, తక్కువ ఉందా ఎక్కువ ఉందా అట్లేం ఆన్ అవ్వదు అది. సో ఎలక్ట్రిక్ కెటిల్, అదేంటంటే ఒక సెట్ టైమ్ లో హీట్ అవుతుంది. సో వాటర్ ఎంత హీట్ అయినాయి అవేం చూసుకోవు కదా. సేమ్ అలాగే ఎలక్ట్రిక్ క్లోజ్ డ్రైయర్ కూడా ఏం చేస్తుంది అంటే ఒక సెట్ టైమ్ లో అవి స్టాప్ చేసేస్తుంది. అవి వెచ్చగా ఉన్నాయా అంటే ఆరిపోయాయి అవన్నీ ఏం చూసుకోవు కదా. సేమ్ అలాగే ఇట్లా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయన్నమాట. టెంపరేచర్ కంట్రోలర్, ఎలక్ట్రిక్ టోస్టర్. సో మీకు అర్థమై ఉంటుంది. ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ లో ఏంటంటే మనకి అవుట్పుట్ అనేది ఇండిపెండెంట్ గా ఉంటుంది అనమాట ఇన్పుట్ కి. సో ఇచ్చిన ఇన్పుట్ మీద అది వర్క్ అవుతుంది, కానీ అవుట్పుట్ మీద ఏం డిపెండ్ అవ్వదు. సో ఇండిపెండెంట్ ఆఫ్ ఇన్పుట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. సో ఇక్కడ సిస్టమ్ ఏంటంటే అవుట్పుట్ అనేది కంటిన్యూస్ గా చెక్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ ఇస్తాము, ఆ ఇన్పుట్ కి తగ్గట్టు అవుట్పుట్ ఉందా లేదా అనేది ఫీడ్బ్యాక్ ద్వారా అది చెక్ చేస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఎనీ ఎర్రర్ ఏమన్నా వచ్చింది, సో ఏమవుతుందంటే సిస్టమ్ అనేది అడ్జస్ట్ చేసి మనకి కరెక్ట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇన్పుట్ ఒక డిజైర్డ్ వాల్యూ మనం సెట్ చేసి ఉంటాం, ఆ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఒక అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ అవుట్పుట్ ఏమవుతుందంటే ఫీడ్బ్యాక్ ద్వారా ఇన్పుట్ తో కంపేర్ అవుతుంది. ఏమైనా డిఫరెన్స్ ఉంటే, ఎర్రర్ ఉంటే సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా దాన్ని కరెక్ట్ చేసేసి రెడ్యూస్ చేసేసి మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది బయటకి ఇచ్చేస్తుంది. సో స్టూడెంట్స్ ఇక్కడ మీకు క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ బ్లాక్ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా. నేను లాస్ట్ వీడియోలో కంట్రోల్ సిస్టమ్ బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, సేమ్ అదే మ్యాటర్ అనమాట. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే థర్మోస్టాట్ అనమాట. సో ఏమవుతుందంటే హీటర్ ఆర్ ఏసీ అనేది మనకి టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ అవుతుంది. ఏం చేస్తుందంటే రూమ్ టెంపరేచర్ ని మెయింటైన్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్, ఇది ఏం చేస్తుందంటే క్లోత్స్ ని ఇది మనము ప్రెస్ చేస్తుంటాం కదా, టెంపరేచర్ ద్వారా అది లెవెల్ అనేది సెట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనము ఐరన్ చేసేటప్పుడు హీట్ ఎక్కువ ఉంటే అదే ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది అనమాట. సేమ్ అలాగే టెలివిజన్ కానీ ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ అవుతుంది. హ్యూమన్ బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్ కూడా అంతే. స్వెట్టింగ్ ఆర్ షివరింగ్ అనేది మన యొక్క బాడీ టెంపరేచర్ ని స్టేబుల్ గా ఉంచే విధంగా అది చేస్తుంది. ఇప్పుడు ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్వెట్టింగ్ అనేది వస్తుంది, ఎందుకంటే మన బాడీని అది కొంచెం కూల్ చేయడానికి
అది అడ్జస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సేమ్ అలాగే ఎయిర్ కండిషనర్ గాని, రిఫ్రిజిరేటర్స్ కానీ ఇవేంటంటే టెంపరేచర్ ని కాన్స్టాంట్ గా ఉంచే విధంగా హెల్ప్ చేస్తాయి అన్నమాట ఫీడ్‌బ్యాక్ ని యూజ్ చేసుకొని. సో, ఈ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇది అక్యురేట్ గా ఉంటుంది. అంటే ఎర్రర్స్ ని క్విక్ గా రెడ్యూస్ చేస్తుందన్నమాట. ఇంకా ఏంటంటే అడాప్టబుల్ అంటే ఇది ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే చేంజెస్ ని అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా స్టేబుల్ గా ఉంటుందన్నమాట. సో, ఏవైతే అవుట్‌పుట్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాటి ద్వారా ఇవి లెస్ ఎఫెక్టెడ్ అవుతాయి. నెక్స్ట్ కన్వీనియంట్ అంటే ఏంటంటే దీని యొక్క మెయింటెనెన్స్ అనేది డిజైర్డ్ కండిషన్స్ లో ఎలాంటి మాన్యువల్ కంట్రోల్ లేకుండా అవే మంచిగా కన్వీనియంట్ గా అవే మెయింటైన్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ సెల్ఫ్ కరెక్టింగ్ అంటే ఏమన్నా ఎర్రర్స్ ఉంటే ఓన్ గా అవి ఫిక్స్ చేసుకుంటాయి. సో దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది కాస్ట్లీ ఏంటంటే మోర్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ కంటే. సో నెక్స్ట్ కాంప్లెక్స్ ఎక్కువ పార్ట్స్ ఉంటాయి అనమాట. సో డిజైన్ కూడా మనకి ఎక్కువనే ఉంటుంది ఇందులో. ఇంకా ఆసిలేషన్ రిస్క్ అనేది ఉంటుంది. సో ఇది ఏంటంటే కంటిన్యూస్ అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయన్నమాట ఒకవేళ మనం సరిగ్గా ప్రాపర్ గా ట్యూన్ చేయకపోతే. సో స్టూడెంట్స్ మీకు ఇప్పుడు ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇంకా క్లారిటీగా ఈజీగా సింపుల్ గా ఉంటుందన్నమాట. సో ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ లో ఏంటంటే కంట్రోల్ యాక్షన్ అనేది మనకి డిజైర్డ్ అవుట్పుట్ కి ఇండిపెండెంట్ గా ఉంటుంది. సో క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ లో ఏంటంటే కంట్రోల్ యాక్షన్ అనేది డిజైర్డ్ అవుట్పుట్ కి డిపెండెంట్ గా ఉంటుందన్నమాట. ఓపెన్ లూప్ లో ఎలాంటి ఫీడ్బ్యాక్ పాత్ అనేది ఉండదు. ఇందులో ఏమవుతుంది ఉంటుంది. సో ఇందులో ఏంటంటే దీన్ని నాన్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్స్ అంటాము. ఇందులో ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి దీన్ని ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ అని కూడా అంటాము. సో డిజైన్ అనేది ఈజీగా ఉంటుంది ఇందులో ఓపెన్ లూప్ లో. సో క్లోజ్డ్ లూప్ లో ఏంటంటే ఎక్కువ పార్ట్స్ ఉంటాయి కాబట్టి డిఫికల్ట్ గా ఉంటుంది అనమాట డిజైన్ అనేది. సో ఇదేంటంటే ఇన్అక్యురేట్ గా ఉంటుంది, క్లోజ్డ్ లూప్ అనేది అక్యురేట్ గా ఉంటుంది. సో ఈ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ లో ఏంటంటే ఎర్రర్ డిటెక్షన్ అనేది ఏం లేదనమాట. క్లోజ్డ్ లూప్ లో ఎర్రర్ డిటెక్షన్ అనేది ఉంది. సో ఇదేంటంటే ఎకనామికల్ గా ఉంటుంది, ఇది కొంచెం కాస్ట్ గా ఉంటుంది. మీకు అర్థమైంటుంది కదా ఇప్పుడు ఓపెన్ లూప్ అంటే ఏంటి, క్లోజ్డ్ లూప్ అంటే ఏంటి అనేది. స్టూడెంట్స్ మీకు అర్థమైందా నేను చెప్పింది ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి అనేది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.